వాళ్ళు కత్తులతో మావయ్య గారిని పొడవబోతే మీ మావయ్య గారే కాశీని కత్తితో పొడిచాడంట. వద్దయ్యా, నువ్వు సావద్దు. నేనే చెప్పాను, ఏసీపీ గారికి నేనే నిజం చెప్పాను. మైత్రి, నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఆవిడకి అస్సలు అనుమానం రాకూడదు, సరేనా? సరే, నువ్వు వెళ్ళు. ఏమండి, మనం మన కొడుకుకు దూరమై ఓ పక్క అల్లాడుతుంటే ఈ దుర్మార్గం ఏంటండి? వదిన, అక్కడ స్టేషన్లో మంగిని ఆడుదని కూడా చూడకుండా సావగొడుతున్నారంట. నా గురించి కూడా అడుగుతున్నారంట. అక్కడి నుంచి ఓ పోలీసు ఫోన్ చేసి చెప్పాడు, ఇంకా సేపట్లో ఇక్కడికి కూడా వచ్చి నన్ను కూడా పట్టుకుపోతారంట. వదినా భారతి, ఈ ఊళ్ళో ఏ ఆడదానికి అన్యాయం జరగదు. నా చెల్లెలికి చెప్పు. ఏసీపీ, నన్నే బయటెట్టాలని సుత్తావా? నీ స్టేషన్కే సునామీ వస్తుంది, చూసుకో. ఎలా అయినా ఆయన మనసు మార్చి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునేలా ఒప్పిస్తాను. తీసుకోండి. వద్దులా హరి, లహరిని కలిసి వచ్చారా ఆఫీసర్ గారమ్మ గారు? ఏముందండి? సరే అంది. ఏంటి సరే అందా? లహరి ఒప్పుకుందా? ఏ కోకిల, లహరి ఏంటి, ఒప్పుకోవడమేంటి? లహరి ఏసీపీ గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని మీరే కదా అన్నారు. ఏ, ఏం మాట్లాడుతున్నా? లహరి రామ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదండి, మీరే కదా లహరిని కలిసారా అంటే కలిసాను అన్నారు, ఒప్పుకుందా అంటే ఒప్పుకుంది అన్నారు. ఏంటమ్మా, లహరి మేడం ఒప్పుకుందా? రంగస్వామి, నువ్వు కూడా ఏంటి కోకిలతో కలిసి? ఏంటమ్మా, ఇది కూడా మంచి వార్త కదమ్మా, నాకు కూడా చెప్పచ్చు కదా. రంగస్వామి, నేను లహరిని కలిసింది నా కొడుకుని పెళ్లి చేసుకోమని అడగటానికి కాదు, నా కొడుకు మనసు మార్చమని అడగటానికి. వాడి మనసు మార్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేలా ఒప్పించమని చెప్పడానికి కలిశాను. ఏంటి, వేరే అమ్మాయితో పెళ్లికి ఒప్పించమనా? అంతకంటే అసలు మీరే వెళ్లకుండా ఉన్నా బాగుండేదండి. కోకిల, నువ్వు నా మనసులో ఉన్నమాట అనేసావమ్మా. రంగస్వామి, నువ్వుండు. కోకిల, అంటే ఏంటే నీ ఉద్దేశం? ఉద్దేశం ఏంటండి, ఎక్కడైనా ప్రేమించిన వాళ్ళిద్దరినీ కలిపితే వాళ్ళిద్దరూ సంతోషంగా కాపురం చేసుకుంటారు గాని వేరే వాళ్ళకిచ్చి చేస్తే అసలు కాపురం చేస్తారా అండి? అంటే ఏంటి, ఇప్పుడు రామ్కి లహరికి పెళ్లి చేయాలనా నీ ఉద్దేశం? అంతే కదండి మరి. అబ్బా కోకిల, ఎంత మంచి మాట చెప్పావమ్మా. నీ నోట్లో కేజీ పంచదార పోయాలి, నా ఉద్దేశం కూడా అదే. రంగస్వామి, కోకిలతో పాటు నీకు కూడా పిచ్చి పట్టిందా ఏంటి? పెళ్ళైన ఆడదాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి ఎలా చేస్తాం? మరే అయ్యిందిలేండి పెద్ద పెళ్లి. ఇష్టం లేని పెళ్లి ఒక పెళ్ళేనా? ఇష్టం లేని పెళ్ళా? మరి కాదా? లహరికసలు ఆ పెళ్ళన్నా ఇష్టం లేదు, ఆ మొగుడన్నా ఇష్టం లేదు. తనకిష్టం లేదని నీతో చెప్పిందా? ఇష్టం నోరిడిచి చెప్పాలేటండి, చూస్తే తెలీదా? ఏం చూసావ్? ఈ మధ్య నేను గుడికెళ్ళానండి, అక్కడ లహరి కలిసింది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అంటే ఎలా ఉంటుందండి? మా రామయ్య తాత మనవరాల్లా చక్కగా మొగుడి గురించి ఊహల్లో తేలిపోతూ మొగుడి గురించే మాట్లాడుతూ సీతారాముల్లా కలిసుండాలని అంటుంది. కాని లహరి
ఎంతసేపు హనుమంతుడి గురించే చెప్తుంది. నేనావిడ మొగుడి గురించి అడిగితే మొహం వెలిగిపోవాలి కదండి, కానీ మాడిపోతుందండి. అసలు కొత్తగా పెళ్ళైనోళ్ళు జంటగా గుడికి రావాలి గాని ఒంటరిగా రావడం ఏంటండి? అక్కడే అర్థమైపోతుంది కదండి ఆవిడకి మొగుడంటే అస్సలు ఇష్టం లేదని. ఇష్టం లేని ఆ మొగుణ్ణి ఎటూ దగ్గరికి రానివ్వదు కాబట్టి ఆ మొగుడికి విడాకులు ఇప్పించేసి మన ఆఫీసర్ గారికిచ్చి పెళ్లి చేసేస్తే ఇద్దరు చక్కగా చిలక గోరింకల్లా కలిసుంటారండి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం చెప్పావు కోకిల? రంగస్వామి, కోకిల ఏం చెప్పావు నువ్వు? కోకిల, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పెళ్ళైన అమ్మాయికి విడాకులిప్పించి మళ్ళీ పెళ్లి చేస్తావా? ఏంటండి ప్రపంచంలో ఎక్కడా జరగంది చెప్తున్నట్టు అంత కోపడిపోతున్నారు? మా గూడెంలోనే ఎంతో మంది విడిపోయి విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఇంత పెద్ద ఊళ్ళో ఇంత పెద్ద ఆఫీసర్ గారికి తను ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయకూడదా అండి? ఏమోనండి, మీరు కోపడినా నాకు అనిపించింది చెప్పాను. ఏసీపీ గారికి లహరినిచ్చి పెళ్లి చేస్తేనే ఆయన సంతోషంగా ఉంటారు, అంతే. ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మా కోకిల, నీ చేయి ఒకసారి. అబ్బా, ఎంత బాగా చెప్పావు. ఆలోచించండి. అమ్మా, కోకిల చాలా అమాయకురాలు, మనసులో ఏ కల్మషం లేని పిల్ల. అలాంటి దానికి కూడా ఈ పెళ్లి చేయడం కరెక్ట్ అనిపించింది. మరి మీకెందుకు తప్పు అనిపించిందో నాకు అర్థం కావట్లేదమ్మా. మీరు లహరి మేడంతో సారని వేరే అమ్మాయితో పెళ్లికి ఒప్పించమని అడగడం కంటే ఆవిడ్నే విడాకులు తీసుకోమని ఒప్పించి ఉంటే బాగుండేదమ్మా. రంగస్వామి, అవునమ్మా, నేను మీ అంత గొప్ప చదువులు చదువుకున్నవాడిని కాకపోవచ్చు, ఒక సాధారణ పోలీస్ స్టేషన్లో అతి సాధారణ కానిస్టేబుల్ కావచ్చు. నాకు అనిపించింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు చెప్తున్నాను. దేవుడి పక్కన దేవత ఉండాలి గాని దేవత పక్కన రాక్షసులు ఉండకూడదమ్మా. అదే కరెక్ట్ అమ్మా. అప్పుడే అంతా బాగుంటుందమ్మా. వస్తానమ్మా. మన కోసం తన ప్యానల్ని కూడా లెక్క చేయకుండా మన ఇంటికి వచ్చి మనకి శంకర్ గురించి నిజం చెప్పిన మంగిని పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో వేసి సితకబాతున్నారంట. ఏంటి దేవరాజ్ గారు, లెక్కలు మారుతున్నట్టున్నాయి? ఏం లేదు దేవరాజ్ గారు, మీరు చదువుకోలేదు కదా, పాపం లెక్క అక్కడే ఆగిపోయిందేమో అనుకున్నాను. పర్వాలేదు, 1 నుంచి 2కొచ్చారు. బళ్ళో పిల్లాడు 1 నుంచి 2కొస్తే అది ఆడికి మంచి శత్రు. దేవరాజు ఎప్పుడూ చెయ్యని పని 1కి 2 సార్లు చేస్తే అది ఎదుటోడికి హాని చేస్తుంది. రంగస్వామి, మన పోలీస్ స్టేషన్ గుమ్మం చాలా ఎత్తుగా ఉందనుకుంటా. వచ్చిన ప్రతి ఒక్కడు రొమ్ము విరుచుకుంటూ లోపలికొస్తున్నాడు.
రేపు ఒక తాపీ మేస్త్రిని పిలిపించు. దాన్ని కట్ చేసి ఎత్తు తగ్గించేద్దాం. ఏం లేదు దేవరాజ్ గారు, ధర్మచక్రానికి అందరూ గౌరవం ఇచ్చి దాని ముందు వినయంగా నిలబడాలి. కానీ నేరస్తులు కూడా మంగి లాంటి వాళ్ళు కూడా ఛాతీ విరుచుకొని లోపలికొస్తున్నారు. అందుకే ఎత్తు తగ్గిస్తే తల ఎత్తిన వాళ్ళకి టక్కున తగిలి తల దించుకోమని గుర్తు చేస్తుంది కదా. అందుకే బాగుంది. మీ ఆలోచన చాలా బాగుంది సిపి గారు. వెంటనే అమలు చేసేయండి. దానికి కావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడో ఓసారి స్టేషన్లోకి వచ్చే వాళ్ళకి అది తలదించుకోమని గుర్తు చేస్తే రోజు స్టేషన్లోకి రావాల్సిన వాళ్ళకి, అంటే మీకు అది తగిలి తగ్గి తలంచుకోవడం నేర్పిస్తుంది, అలవాటు చేసేస్తుంది. దాంతో ఎక్కడ తలెత్తాలన్నా భయపడతారు. రోజు లోపలికొచ్చేవాళ్ళు ఆ ధర్మచక్రానికి సల్యూట్ చేయిందే వాళ్ళ రోజుని ప్రారంభించారు దేవరాజ్ గారు. వాళ్ళకి ఎక్కడ తలొంచాలో, ఎదుటివాడిని ఎక్కడ తలొంచేలా చెయ్యాలో బాగా తెలుసు. ఏసీపీ గారు కాసేపు పాపం మంగిని కొట్టడం ఆపమని చెప్పండి. మన మాటలకి ఆ అరుపులు అడ్డం పడుతున్నాయి. అమ్మా లేడీ కానిస్టేబుల్స్, కాసేపు ఆపండి, తర్వాత స్టార్ట్ చేయొచ్చు. చెప్పండి, మీరేంటి ఇలా వచ్చారు? మంగిని ఎందుకు తీసుకొచ్చారు? మంగికి మీకు సంబంధం ఏంటి? మాకు మేలు చెయ్యాలని చూసేవాళ్ళంతా మా వాళ్ళే ఏసీపీ గారు. అంటే మంగి చేసిన నేరం మీకోసమే చేసిందని మీరు ఒప్పుకుంటున్నారా? అరే అరే మంగి అసలు ఏ నేరం చెయ్యలేదని చెప్తున్నాను. అలా అని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? మంగి నేరం చేసిందని చెప్పడానికి మీ కాడ సాక్ష్యాలున్నాయా? అసలు మంగి ఏం నేరం చేసిందో మీకైనా తెలుసా? మైత్రి అమ్మా నాన్నల్ని చంపింది. దాని వెనుక కొన్ని పెద్ద తలలు కూడా ఉన్నాయి. పెద్ద తలల పేరుతో నా మనుషుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను సహించను ఏసీపీ గారు. నా అనుకున్న వాళ్ళ గురించే నేను ఎంతో దూరం వెళ్తాను. ఇంకా నా సొంత వాళ్ళ గురించి నేనేం చేస్తానో చెప్పక్కర్లేదు. సాక్ష్యం ఉంటే ఎవరి సొంత వాళ్ళైనా ఊచలు లెక్క పెట్టక తప్పదు దేవరాజ్ గారు. అసలు మంగిని ఎందుకు కొడుతున్నారు? ధర్మచక్రం ముందు తలంచుకునే మీకు ఒక ఆడదాన్ని ఏ సాక్ష్యం లేకుండా ఇంతలా హింసెట్టడం ధర్మం అనిపిస్తోందా? సాక్ష్యం లేదని మీకెవరు చెప్పారు? అంటే సాక్ష్యం ఉంది. ఈ మంగితో పాటు ఆ పెద్దోళ్ళు కూడా నేరం చేశారు అనడానికి సాక్ష్యం ఉంది. అందుకే మంగి చేత నిజం చెప్పించి ఆ పెద్దోళ్ళని అరెస్ట్ చేయాలని ఆగాను. ఏంటి దేవరాజ్ గారు అలా అయిపోయారు? ఆ పెద్దోళ్ళు ఎవరో మీకు తెలుసా? ఏసీపీ గారు, పెద్దోళ్ళు నేరం చేశారనడానికి సాక్ష్యం ఉందంటున్నారు కదా, ఏరియా సాక్ష్యం? సాక్ష్యం లేకపోతే మీలాంటి పెద్దవాళ్ళు
మమ్మల్ని టార్గెట్ చేస్తారుగా, అందుకే ఆ సాక్ష్యం ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఈ మంగిని అరెస్ట్ చేశాం. అయితే ఆ సాక్ష్యాన్ని ఇక్కడికి పిలిపించండి. ఎందుకు? వాళ్ళని భయపెట్టి ఆ అసలు నేరస్తుల్ని తప్పించడానికా? ఏసీపీ గారు, దేవరాజు ఎవ్వరినీ భయపెట్టడు. దేవరాజు పనులే భయం పుట్టేలా ఉంటాయి. మీకు మాటిస్తున్నాను, నేను ఇక్కడే కూర్చుంటాను. ఒక్క మాట కూడా మాట్లాడను. ఆ మనిషి ఇంకా కన్నెత్తైనా చూడను. మీరు చెప్పింది నిజమే అయితే ఒక్కసారి ఆ మనిషిని పిలిపించి మీరు చెప్పినోళ్లే మైత్రి అమ్మా నాన్నల్ని చంపారని చెప్పించండి సార్. ఏటేసీపీ గారు అలా అయిపోయారు? అంటే మీరు కావాలని ఇదంతా చెప్తున్నారా? కావాలనే అమాయకుల్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారా? ఆ అవసరం పోలీసులకు లేదు. అయితే పిలిపించండి. ఆ మనిషి మీరు చెప్పిందే చెప్తే నేను మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. లేదంటే మీరు ఈ మంగీని వెంటనే ఇడిచిపెట్టేయాలి. ఏమంటారు? ధర్మచక్రం ముందు తలొంచేవాళ్ళు కదా, ధర్మం మాట్లాడండి. ఓకే, అది లెక్క. రంగస్వామి, సార్. వెళ్ళి ఆ సాక్ష్యం తీసుకురా. అలాగే సార్. ఇప్పుడు ఇలాగే ఏదో ఒక పని చేసుకుంటూ లహరి గురించి అడగకుండా ఉంటే బాగుంటుంది. మైత్రి, అయ్యో ఆంటీ. అమ్మ మైత్రి. ఒసే మైత్రి, నీకు నిజంగా ఆత్రం ఆగదే? ఏ పైన ఉండొచ్చు కదా. కింద ఈవిడ ఏం చేస్తుందనే టెన్షన్తో కిందకొచ్చి చూడటం ఎందుకు? పిచ్చి మొద్దు. ఏంటంటే వంటగదిలోకి వెళ్ళి రత్తాలు వంట చేస్తుంది, కొంచెం చూసుకోమ్మా. అలాగే ఆంటీ. నేను అసలు ఇవిడ కంట పడకపోయినా బాగుండేది. అయ్యో, లహరి, అమ్మ లహరి, లహరి. ఏమిడేంటి పైకి వెళ్తుంది? అమ్మో, లహరి కోసం వెళ్తుంది. పైకి వెళ్ళిందంటే లహరి లేదని తెలిసిపోతుంది. అయ్యో, లహరి, మైత్రి, నువ్వేంటి ఈడున్నావు? నిన్ను వంటగదిలోకి వెళ్ళి చూడమన్నాను కదా. అంటే రత్తాలు వంట చేస్తుందంటే చూశాను, చూసి వచ్చాను. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నిన్ను చూసి రమ్మంటే అది వంట చేస్తుందా లేదా అని చూసి రమ్మని కాదు. అదసలే పని బద్ధకత్తురాలు. దాని పక్కనే ఉండి చూసుకోమని చెప్పాను. వెళ్ళు, వెళ్ళి చూసుకో. అయ్యో లహరి, ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మా లహరి, లహరి, అమ్మ లహరి, లహరి. ఆంటీ, ఆంటీ, మళ్ళీ ఏమైంది? అది లహరి గదిలో లేదు. గదిలో లేదా? ఎక్కడికి వెళ్ళింది? వాష్రూమ్కి వెళ్ళింది ఆంటీ. నేనెక్కడికి వెళ్ళొద్దన్నాను కదా, అయినా ఎందుకెళ్ళింది? ఆంటీ, మళ్ళీ ఏమైందమ్మా? వాష్రూమ్ కంటే బాత్రూమ్ కంటే
తను స్నానం చేస్తుంది. తానమా? ఏలప్పుడు తానమేంటమ్మా? అంటే తనకి బాగా చికాగ్గా ఉందంట, అందుకే. ఏటో ఈ కాలం పిల్లలు. అవును, లహరి తానం చేస్తుంది సరే, నువ్వేం చేస్తున్నావు? అంటే ఆ విషయం మీకు చెప్పాలని వచ్చాను. అది లహర్ని పిలిచడిగితే చెప్పదా ఏటి? అయినా నిన్నెళ్ళమంటే నువ్వు ఇక్కడిక్కడే టచ్చర్లాడుతున్నావెందుకు? అది నీళ్లు నవలకుండా ఎల్లి చెప్పిన పని చూడు. అలాగే ఆంటీ. చూడమ్మా, నీకేం భయం లేదు. మా ఏసీపీ గారు ఉన్నారు. ధైర్యంగా నిజం చెప్పు, సరేనా? రా, ధైర్యంగా ఉండు, భయపడకు. రా.